మనమెందుకు గుర్తుపెట్టుకుంటాం? నా భావోద్వేగాలు, నేను అతి కష్టం మీద నా జ్ఞాపకాల పొరల్ని తవ్వి చూసుకుంటున్నాను. నా జీవితంలో, నా బాల్యంలో అత్యంత భీతావహమైన విషయం యుద్ధం. నా చిన్నప్పుడు మేం కుర్రాళ్ళం. అమ్మా నాన్న ఆట ఆడుకోవడం నాకిప్పటికీ గుర్తే. మేం మా గుడ్డలు తీసేసి ఒకళ్ళ మీద ఒకళ్ళం పడుకునేవాళ్ళం. యుద్ధం తర్వాత పుట్టిన తొలి శిశువులం. యుద్ధం జరుగుతున్నంతకాలం అందరూ పిల్లలనే మాటే మర్చిపోయారు. యుద్ధం అయిపోగానే మేము మళ్ళా జీవితం తలెత్తాలని ఆశగా ఎదురుచూశాం. అందుకోసం అమ్మా నాన్న ఆట ఆడుకునేవాళ్ళం. అట్లా ఆడుకుంటూ ఉంటే జీవితం మళ్ళా ప్రాణం పోసుకుంటుందేమోనని ఒక ఆశ. ఇంతా చేస్తే 8-10 ఏళ్ల వయస్సు పిల్లలం. నేనొకసారి ఒకామె తనని తాను చంపుకోవడం చూశాను. ఏటి ఒడ్డున పొదల మాటున ఆమె ఒక బండరాయితో తన తల మోదుకుంటూ ఉండడం చూశాను. మా ఊరిని ఆక్రమించిన సైన్యానికి చెందిన సైనికుడొకడు ఆమెని గర్భవతిని చేశాడు. వాణ్ణి మా ఊరంతా అసహించుకునేది. అట్లానే నా చిన్నప్పుడు పిల్లల్ని పెట్టడం కూడా చూశాను. ఆవు ఈనుతుంటే లేగదూడని మా అమ్మ బయటకు లాగుతుండే దృశ్యం కూడా. మా పందుల్లో ఆడపంది మగపంది ఒకదాని మీద మరొకటి పొరలే దృశ్యాలు నాకు గుర్తే. నాకు గుర్తు, ఇప్పటికీ గుర్తే. వాళ్ళు మా నాన్న కళేబరాన్ని మోసుకొచ్చిన దృశ్యం. అప్పుడు ఆయన ఒంటి మీద స్వెట్టర్ ఉంది. దాన్ని మా అమ్మే తన చేతులతో అల్లింది. మా నాన్నని మిషన్ గన్తో కాల్చేశారు. ఆ స్వెట్టర్లోంచి నెత్తుటి ముద్దలు బయటికి వేలాడుతున్న దృశ్యం. మా ఇంట్లో ఉండే ఒకే ఒక మంచం మీద ఆయన్ని పడుకోబెట్టారు. అది తప్ప ఆయన్ని పడుకోబెట్టడానికి మరో చోటేమీ లేదు. ఆ తర్వాత ఆయన్ని మా ఇంటి ముందే పూడ్చిపెట్టారు. మట్టి అంటే పత్తి కాదు కదా. బీట్రూట్ దుంపల చేలో పాతిపెట్టారు. చుట్టూ ఎటు చూసినా యుద్ధం చప్పుల్లే. వీధులన్నీ చచ్చిపోయిన మనుషులతోనూ గుర్రాలు పీనుగులతోనూ నిండిపోయిండేది. ఈ జ్ఞాపకాలు నా వరకు నాకెంతో వ్యక్తిగతమైనవి. నేను వాటినెప్పుడూ ఎవరి ముందు బాహాటంగా చెప్పుకోలేదు. అప్పట్లో నాకు చావు గురించిన ఆలోచనలకి బతుకు గురించిన ఆలోచనలకి మధ్య పెద్ద తేడా ఏమీ ఉండేది కాదు. ఆవు లేగదూడని ఈనుతుంటే ఎట్లా అనిపించేదో, పిల్లల్ని పెడుతుండడం చూసినప్పుడు ఏమనిపించేదో, ఆ పొదల మాటున ఆ ఆడమనిషి బండరాయితో తన తలని మొదుకుంటూ ఉండడం చూసినప్పుడు అలానే అనిపించింది. ఎంచేతనో తెలీదు కానీ అవి రెండు అంటే చావు బతుకు కూడా ఒకే విషయంలాగా అనిపించేది. పందిని కోస్తున్నప్పుడు మా ఇల్లంతా ఎట్లాంటి వాసన అల్లుకునేదో నా చిన్నప్పటి నుంచి నాకు గుర్తే. చూడు, నువ్వు నన్నిట్లా కదిపేవో లేదో నేనెట్లా జారిపోతున్నాను. నా భయానకమైన స్మృతి సముద్రంలోకి, ఆ బీతావహ కాలంలోకి, అందులోకి ఎగిరిపోతున్నాను. మా చిన్నప్పుడు మా ఊళ్ళో ఆడవాళ్ళు స్నానాల గదుల్లోకి పోయినప్పుడు మేం కూడా వాళ్ళ వెంట పోయేవాళ్ళం. అక్కడ వాళ్ళు జారిపోతున్న తమ పొత్తి కడుపుల్ని జారిపోకుండా గట్టిగా గుడ్డలతో పట్టి కట్టుకోవడం నాకు గుర్తే. వాళ్ళట్లా వాటిని జారిపోకుండా కట్టుకుంటున్నారని మాకు అప్పుడే అర్థమయ్యేది కూడా. అదంతా నిన్ను చూశాను. తట్టుకోలేని కాయా కష్టం వల్ల అవి జారిపోయేవి. అప్పట్లో మగవాళ్ళెవ్వరూ ఊళ్ళల్లో ఉండేవారు కాదు. వాళ్ళంతా యుద్ధభూమిలోనే ఉండేవారు. ఊళ్ళో గుర్రాలు కూడా ఉండేవి కావు. పనంతా ఆడవాళ్లే చేసుకోవలసి వచ్చేది. వాళ్ళే పశువుల్లాగా పొలాలు దున్నుకోవలసి వచ్చేది. ఆ కల్కోజ్ పొలాలు నా కొద్దిగా వయసు వచ్చాక ఒక ఆమెతో కొంత సన్నిహితంగా ఉండేవాడిని కాబట్టి ఇదంతా నాకు తెలుసు. అప్పట్లో నా చిన్నప్పుడు ఆ స్నానపుశాలల్లో చూసిందంతా నేను ఇదంతా మర్చిపోవాలనుకున్నాను. ప్రతి ఒక్కటి మర్చిపోవాలనుకున్నాను. మర్చిపోగలిగాను కూడా. జరగవలసిన పెను విపత్తు ఏదో ఎలానో జరిగిపోయిందనుకున్నాను. యుద్ధం ముగిసిపోయింది కాబట్టి ఇంకా నేను క్షేమంగా ఉంటాననుకున్నాను. అదిగో అప్పుడు నేను చెర్నోబిల్ దుర్ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పటికీ చాలాసార్లే వెళ్ళవలసి వచ్చింది. నేనెంత చేతకాని వాన్నో నాకు ఒక్కసారిగా తెలిసి వచ్చింది. నేను ముక్కలైపోతున్నాను. నా గతం నన్నింకెంత మాత్రం కాచుకోలేకపోతున్నది. నా దగ్గర ఇప్పుడు ఎలాంటి సమాధానాలు లేవు. ఒకప్పుడు ఉండేవి, కానీ ఇప్పుడవి ఎంత మాత్రం పనికి రావడం లేదు. నన్నిప్పుడు ధ్వంసం చేస్తున్నది భవిష్యత్తు కాదు, గతం. మీ బీవీఎస్.